మూవీస్లో చేశారు, తమిళ్లో పెద్ద హిట్ అయింది. అసలు అవకాశాలు రాకపోవటానికి ఎక్కడ ఇదైంది? ఇది మీరు అడిగిన ప్రశ్న నన్ను నేను చాలాసార్లు అడుగుతూ ఉంటా. దానికి జవాబు నాకే తెలియదు. నేనేమైనా తప్పు చేస్తున్నానా, నాకు యాక్టింగ్ రాదా, లేకుంటే నాలో ఏమైనా తప్పు ఉందా అని నాకు నేనే ప్రశ్నించుకుంటూ ఉంటా. ఎందుకంటే నేను ట్రై చేయకుండా ఉండను, వర్క్ ట్రై చేస్తూనే ఉంటా, కానీ అవకాశం రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు కూడా తెలియదు నాకు. ఆల్మోస్ట్ నేను జబర్దస్త్ కూడా ట్రై చేశాను, ఒక టీం వేద్దామని కూడా ట్రై చేశాను, రాలేదు. మాలాంటి వాళ్ళని తీసుకొని స్కిట్ ప్రాక్టీస్ చేసి చూపించాను కూడా, సార్కి పంపించాను, మరి రిప్లై ఏమి ఇవ్వలేదు. ఓకే, చాలా ప్రయత్నించాను. మరీ దిగజారితే బాగోదు, మా నాన్న పేరు కూడా చెడగొట్టకూడదు. నేను ఇంకా ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుందామనట్టే ఉన్నాను అంతే. ఎందుకంటే చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు, గొప్ప పేరుంది మా నాన్నకి. అవును, నేను సంపాదించకపోయినా పర్వాలేదు, ఆ పేరు ఉన్న పేరుని చెడగొట్టకుండా ఉంటే చాలు. నేను అదే ఫీల్ అవుతుంటా అంతే. ఒకనొక టైంలో మీ పైన కూడా చాలా నెగిటివ్ ఇది చేశారు. నేను షాక్ అయ్యాను. వేరే ఛానల్ వాళ్ళు అడిగారు నన్ను, ఇట్లా అవుతుందంట అని. ఎప్పుడు నేను ఎవరిని అడిగాను అన్నాను. ఇట్లా మనీ అడుగుతుంది, హెల్ప్ చేయమంటుంది, అది ఇది అని చెప్పి చాలా వచ్చినాయంట. నేను ఎప్పుడు ఎవరిని మనీ హెల్ప్ చేయమని కానీ ఇది ఎప్పుడు అడలే. అవకాశం అడిగాను, షూటింగ్ అడిగాను. నా ఇల్లు కట్టేటప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే మీకు ఇష్టం ఉంటేనే ఇస్తారు కదా. మీ పీక మీద కత్తి పెట్టి అయితే నేను తీసుకోలేనుగా, అది ఎవరిష్టం వాళ్ళది. నా ఇల్లు కట్టేటప్పుడే ప్రాబ్లం ఫేస్ చేశాను, కానీ మిగతా టైంలో ఎప్పుడు ఎవరిని ఏం అడగలేదు నేను. ఆల్రెడీ పొజిషన్ కూడా బాగానే ఉంది, అంత ఓన్ హౌస్ ఉంది, అయినప్పటికీ ఇట్లా అడుగు. అవును, ఇప్పుడు నేను సీరియల్ చేసేటప్పుడు సంపాదించాను, మనీ సంపాదించి హ్యాపీగానే ఉన్నా. ఇల్లు కట్టేటప్పుడే నేను కష్టం చూశాను, ఎందుకంటే నా ఇంట్లో లేని వస్తువు అంటూ ఏం లేదు, హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు అన్నీ కొనేసి హ్యాపీగానే. అందుకే కదా ఎప్పుడు చెప్తున్నా, పని ఇస్తే చేస్తాను, లేకుంటే ఇంట్లో తిని కూర్చుంటాను. హెల్ప్ చేయమని మాత్రం ఎవరిని అడగను. ఇంత యాక్టివ్గా ఉన్న పర్సన్కి మాయాద్వీపం చేశాను. మాయాదీపం మళ్ళీ వచ్చింది, మేకప్ టెస్ట్ అయ్యింది, అన్నీ అయింది. ఒక జడ్జిగా మమ్మల్ని కూర్చోబెట్టారు కదా అప్పుడు, డాడీ నన్ను. అవును, పైన కూర్చునే వాళ్ళు ఇద్దరు కూర్చోబెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ సీజన్కి గొడవ పెట్టేది ఇచ్చారు, పిల్లలతో గొడవ పడతారు కదా. అవునవును, అది నేను చేయలేను. ఓకే, ఎందుకంటే నా బాడీ సహకరించదు. ఒక్క తొయ్యి దోసారంటే కింద పడ్డానంటే లేవలేను. అంత యాక్టివ్గా పిల్లలతో గొడవ నేను పడలేను. అది పిల్లలు గొడవ పడేటప్పుడు గిచ్చుతారంట, కొరుకుతారంట. ఎందుకంటే ఆల్రెడీ చేసిన అబ్బాయి చెప్పాడు నాకు ఇంత కష్టం ఉంటుంది అని. అందుకు నేను అది మాత్రం చేయలేను. వాళ్ళకి చెప్పలేదు, అది అవకాశం రాలేదు కూడా నాకు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైనట్టు నేను చెయ్యను. కానీ మాయాదీపం మిస్ అయింది. ఓకే, వస్తుంది అనుకున్నాను, కానీ మిస్ అయిపోయాను. ఇంకా దాని తర్వాత అసలు ఎలాంటి షో కానివ్వండి. శ్రీదేవి డ్రామా కంపెనీ చేశాను. ఓకే, బుల్లెట్ భాస్కర్ గారు స్కిట్లో. అప్పుడప్పుడు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు తగిన రోల్ అనేది సీరియల్లో కానీ రాలేదు. వచ్చిపోమ్మా మెరుపుతీగా అన్నట్టు ఇట్లా వచ్చి ఇట్లా పోతా అంతే. బాధపడుతుంటారా దానికి? అంతే, రాసింది అనుకుంటా అంతే. ఆ దేవుడు శివుడు ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదు అంటారు కదా, ఆయన ఎప్పుడు ఆజ్ఞ ఇస్తాడో అప్పుడు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, ప్రమోషన్స్ కోసం సోను సూద్ దగ్గరికి వెళ్ళారా? ఇది చాలా ఇది అయింది, సిల్లీగా అయింది. ఎందుకంటే సార్ దగ్గరికి అందరు వెళ్ళి హెల్ప్ అడుగుతుంటారంట, మనీ హెల్ప్, ఏదైనా సరే హెల్ప్ అడుగుతుంటాను. నేను నా ఛానల్ ప్రమోషన్ కోసం వెళ్ళాను. వెళ్ళినప్పుడు కరెక్ట్ అక్కడ ఒక బాబు ఉండే, ప్రహ్లాద్ ఏదో పేరుంది అబ్బాయిది. అబ్బాయి స్టమక్ పెద్దగా అయిపోయి వాళ్ళు హెల్ప్కి వచ్చారు. ఓకే, కరెక్ట్ అదంతా నేను తీసుకున్న వీడియో, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంతా తీసుకొని, సార్ వచ్చేసరికి అవంతా తీసుకొని, సార్ నీకేంటమ్మా ప్రాబ్లం అన్నారు. సరే నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, జస్ట్ నాకు ప్రమోషన్ కావాలంటే వెంటనే చెప్పారు. అందరు అదే, అంత పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు డబ్బులు అడగకుండా ఇన్ని కష్టాల్లో ఉన్నావు, నా డబ్బులు వద్దు, ఇది మంచి రన్ అయితే నాకు డబ్బులు వస్తాయిగా. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది మంచి రన్ అయింది అనుకో, నాకు డబ్బులు వస్తాయి. ఓకే, కష్టపడితే డబ్బులు వస్తున్నాయి. మళ్ళీ నేను ఎందుకు ఆయన అడగాలి? నేను డబ్బులు అడగలేదు. కానీ ఒకవేళ నిజంగా అడుగుంటే ఇచ్చేవాళ్ళు. ఆయన దానవీర సూరకర్ణుడు అన్నట్టు కాచకుండా తీసిస్తాడు చూడు, అట్లా హెల్ప్ చేస్తాడు ఆయన. నిజంగా చెప్తున్నా,
సూపర్ జెన్యున్ పర్సన్ అబ్బా. ఆయన కాలు మొక్కొచ్చు. నాకైతే అంత బాగా నచ్చాడు ఆయన. ఎప్పుడు కూడా హెల్ప్ అడగలేదు మీరు? నాకు ఆ థాట్ కూడా రాలేదు నాకు. తర్వాత అందరు అన్నారు హెల్ప్ అడుగుతుంటే ఎందుకు, నేను వెళ్ళిన పని ఇది, నా ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో ఆయన కనిపించాలి, ప్రమోషన్ చేయాలి. అప్పుడు నేను 3V అని పెట్టా యూట్యూబ్ ఛానల్ పేరు. విజయ, వీరయ్య, విమల, లేకుంటే విక్టరీ, ఏదో ఒకటి అన్నట్టు 3V అని పెడితే ఎవరు చూడలేదు నా ఛానల్ని. ఇదేంట్రా బాబు నా ఛానల్ అసలు పోవట్లేదు. మళ్ళీ వేరే వాళ్ళు నా ఇంటర్వ్యూ తీసుకుంటారు చూడు, అది ఇంత పోతుంది. ఏమైంది 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 తల బద్దలు కొట్టుకుంటున్నా. డాడీ చనిపోయారు కదా, డాడీ చనిపోయాక ఇంకా ఏమైందో నాకు అర్థం కాక నా పేరే పెట్టాను ఛానల్కి, పొట్టి విజయ అఫీషియల్ అని. పొట్టి విజయ అంటే ఛానల్ కొడితే వచ్చేస్తుంది. అప్పుడు అందరికి తెలిసింది నా ఛానల్. ఇంకా డాడీ చనిపోయినది కూడా పెట్టాను దాంట్లో. పెట్టేసి నా ఛానల్ ప్రమోట్ చేసింది జబర్దస్త్ హరికృష్ణ. ఓకే. నేను తన్ని పాప అడగను కూడా అడగలేదు. అయ్యో పాప ఇంత కష్టపడుతుంది అక్క అని చెప్పి తన ఛానల్లో నా ఛానల్ ప్రమోట్ చేశాడంట. దానివల్ల చాలా వెళ్ళింది నా ఛానల్. ఒక 20-30 వేలు వచ్చినాయి ఫస్ట్లో. తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఒక వ్యాక్సిన్ది చేశాను వీడియో, ఫన్నీ వీడియో చేశాను. అది మళ్ళీ పైకి లేచింది అనమాట. ఓకే. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు ఓకే. ఒక వెబ్ సిరీస్ కూడా తీశాను నేను నా ఛానల్లో, ధైర్యవంతులు. దాంట్లో దెయ్యం నేనే. అదేంటో నాకు అర్థం కావట్లేదు. నేను మామూలుగా ఇంట్లో చేస్తాను కదా, అవన్నీ పోతున్నాయి, ఇది పోలేదు. దీనికి పైసలు కూడా ఖర్చు పెట్టాను నేను, కానీ ఇది పోలేదు. అయితే నేను డైరెక్టర్ అబ్బాయి ఉంటాడు, అయితే రే పైసలు ఖర్చు పెట్టిన దానికి నాకు పైసలు రాలేదురా, ఇది పోతున్నాయి, ఇదే చేద్దాం, అది ఆపేద్దాం అని చెప్పి వెబ్ సిరీస్ ఆపేసాను. ఎందుకంటే ఇప్పుడు మనం 10 రూపాయలు పెడితే 9 రూపాయలు వచ్చినా పర్వాలేదు, ఎక్కువ రాకపోయినా ఖర్చు పెట్టిన డబ్బులు వచ్చినా చాలు నాకు. అది కూడా రాలేదు. 2 ఎపిసోడ్ చేశాను, ఇంకా ఆపేసా. ఉదయభాను గారితో స్పెషల్ అటాచ్మెంట్ ఉందా మీకు? చాలా. వీర అభిమానిని ఉదయభాను గారికి. ఎందుకు ఇష్టం నాకు అక్క, ఎందుకేమో. డాడీ అక్క కలిసి కౌంట్ డౌన్ చేశారు అప్పట్లో, ఒక ఈటీవీది అనుకుంటా, ఛాలెంజ్ 2001 కౌంట్ డౌన్. డాడీ యాంకరు, అక్క యాంకర్, ఇద్దరు చేశారు. నా వెళ్ళినప్పుడు షూటింగ్లో అక్క చూసుకునేది నన్ను. అక్క వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఉండేదాన్ని, అక్క డ్యాన్స్ చూపిస్తుంటే నేను డ్యాన్స్ చేసేదాన్ని. ఎందుకో పర్సనల్గా టచ్ అయిపోయాను బాగా అక్కకి, ఒక పిచ్చి అయిపోయింది నాకు. అది ఏంటంటే నా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఫస్ట్ నేను న్యూస్ ఇచ్చేది ఉదయభాను అక్కకే. ఓకే. వాట్సాప్లో మెసేజ్ పెట్టేస్తా, అక్క ఈరోజు నీ షూటింగ్ వచ్చింది, ఈరోజు ఈవెంట్ వచ్చింది, ఈరోజు అది కొన్నాను ఇది కొన్నాను. అసలు చెప్పకూడదు, అంత బిజీ ఉంటుంది అక్క, కానీ నేను అన్నీ మెసేజ్ పెడుతుంటా.